జగన్ 2.0 సూపర్ యాప్ క్యాడర్ తో హైకమాండ్ కి ఉండదు గ్యాప్ అంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. పోలీసుల వేధింపుల నుంచి కార్యకర్తలను కాపాడుకోవడానికి, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందంటున్నారు జగన్. మరోవైపు పార్లమెంట్ సమావేశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు జగన్. రాష్ట్రంలో పరిపాలనను చంద్రబాబు గాలి కొదిలేశారన్నారు. టీడీపీ స్కామ్లపై, ప్రజా సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలన్నారు జగన్. వైసీపీని డిజిటలైజ్ చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్. జగనన్న 2.0 సూపర్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ యాప్ తో కార్యకర్తలకు అధిష్టానానికి మధ్య గ్యాప్ ఉండదన్నారు జగన్. మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా ఉన్నాం, జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. పోలీసుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న కార్యకర్తలకు యాప్ అందుబాటులో ఉంటుందన్నారు జగన్. ప్రజల సమస్యలను కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. మరోవైపు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. పార్లమెంటులో ఏపీ సమస్యలపై గళమెత్తాలని సూచించారు. పార్లమెంటుకు వచ్చే బిల్లులపైన మార్గనిర్దేశం చేశారు. ఏ బిల్లును వ్యతిరేకించాలి, ఏ బిల్లుకు మద్దతివ్వాలన్న విషయంలో జగన్ కీలక సూచనలు చేశారన్నారు ఎంపీ గొల్లా బాబురావు. ఈ 30 రోజులు జైల్లో ఉంటే అది వాళ్ళని డిస్క్వాలిఫై చేయటం అనేది డెమోక్రసీలో అన్యాయంగా, కాబట్టి ఖచ్చితంగా ఆ బిల్లుని మేము వ్యతిరేకించబోతున్నాం. తప్పనిసరిగా మిగతా బిల్స్ ఏదైతే ప్రజలకు కానీ లేకపోతే సమాజానికి ఉపయోగపడేటువంటి ఉమెన్ రిజర్వేషను, డీలిమిటేషను, వీటిలన్నిటికీ కూడా మేము కొద్దిగా మా అధినేత ఆదేశాల ప్రకారం మేము ఫాలో అవుతాం. అమరావతి పేరుతో దోపిడీ జరుగుతుందన్నారు గొల్లా బాబురావు. తప్పనిసరిగా మావిగాన్ అనేది వంటిది ఎక్సలెంట్ ప్రపోజల్. ఈ యొక్క క్యాపిటల్ అమరావతి కన్స్ట్రక్షన్ అనేది ఒక మిత్, ఒక భ్రమ. 2 లక్షల కోట్ల రూపాయలు ఎవరిస్తారు? ఎప్పుడు దాంట్లో కేవలం అవినీతి కోసం, లేకపోతే డబ్బులు కార్పొరేట్ పీపుల్కి పంచిపెట్టడం కోసం చేసేటువంటి ఉద్దేశం తప్ప క్యాపిటల్ కన్స్ట్రక్షన్ అయితే కాదు. మేము మావిగాన్ కాన్సెప్ట్ అనేది డబ్బులు లేకోకుండా అతి తక్కువ ఖరీదులో, అతి తక్కువ ఖర్చుతో బ్రహ్మాండమైనటువంటి విజయవాడ ప్రాంతాన్ని, అలాగే గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసడానికి ప్రజలందరూ కూడా చాలా ఆమోదంతో ఉన్నారు. ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న అంశాలను పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు వైసీపీ ఎంపీలు.